హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల పంపిణీలో భాగంగా 46,148 కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇక్కడ 46,148 పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి, ఒకే వర్గానికి సంబంధించిన వారికి సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్లను పంపిణీ అయితే చేయబోతుందన్నమాట. అయితే ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం. అలానే ముఖ్యంగా ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో భాగంగా పంపిణీ తేదీలు ఏ విధంగా ఉన్నాయి, కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారా, కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, అదేవిధంగా వీడియో కూడా బూస్ట్ అవుతుంది అనమాట. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి. ఇకపోతే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను, అందులో జాయిన్ అవ్వండి. పెన్షన్స్కి రిలేటెడ్గా ఏ చిన్న సమాచారం వచ్చినా నేను వెంటనే వీడియో అనేది చేస్తానన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో భాగంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. ముందుగా డిస్ట్రిబ్యూషన్ డేట్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. తర్వాత కొత్త పెన్షన్లు ఏవైతే ఈ యొక్క 46,148 పెన్షన్లు యాడ్ అయ్యాయని చెప్పాను కదా, వాటి గురించి కూడా నేను మీకు చెప్తానండి. ఓకేనా? జూలై నెలలో 1-2 తేదీల్లో ఎలాంటి సెలవు దినాలు లేవు కాబట్టి ఆ 1-2 దినాల్లోనే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఉదయము 6:30 నుంచి మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. మాక్సిమం 1వ తేదీనే 90% వరకు అయితే కంప్లీట్ చేసేదానికి ఇక్కడ అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవేళ మిస్ అయినట్లయితే రిమైనింగ్ సెకండ్ డే అయితే వాళ్ళు పెన్షన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తారు. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సైట్ అనేది సరిగ్గా వర్క్ అయితే కావడం లేదు. లాస్ట్ మంత్ అయితే ఫేస్ చేశారనమాట ఒక 2-3 జిల్లాల వాళ్ళు. పెన్షన్ సైట్ అనేది ఓపెన్ కాక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది 3వ తేదీకి కూడా ఇచ్చారనమాట. అలానే మన యొక్క రాష్ట్రంలో కూడా 99% ఈ యొక్క పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతే నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ చేస్తారండి. ఓకేనా? ఎక్స్టెండ్ చేసి పెన్షన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేస్తారు. కాబట్టి జూలై 1-2 తేదీల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది తీసుకోండి. అయితే ఇందులో భాగంగా కొన్ని కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఎవ్రీ మంత్ కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను ప్రభుత్వం యాడ్ చేసి అయితే ఇస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకు మరొక కేటగిరీకి సంబంధించినటువంటి మరొక వర్గానికి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇప్పుడు యాడ్ చేసి అయితే ఇవ్వబోతుంది అనమాట. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మాత్రము 4,895 కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ అయితే అయ్యాయని చెప్పి సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి. ఇది అఫీషియల్గా మనకి న్యూస్ పేపర్లో ఒక 2-3 రోజుల తర్వాత అయితే పబ్లిష్ అయితే అవుతుంది. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ప్రూఫ్ కింద అయితే చూపిస్తాను అనమాట. ఒక 4,000కు పైగా పెన్షన్లు అనేటివి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయ్యారని చెప్పి వారికి అయితే పెన్షన్ లెక్క మంజూరు పత్రాలతో పాటుగా వారికి వచ్చేసి పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారనమాట. అయితే ఈ యొక్క పెన్షన్లే కాకుండా మనకు ఈసారి మాత్రము ఒక కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను యాడ్ చేసి ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్పారండి. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క సమాచారం ఈరోజు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం జరిగింది. అందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను రెడీ చేసి ఈ విధంగా అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రంలో 46,148 మంది బ్రాహ్మణులకు, అంటే బ్రాహ్మణ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి వచ్చేసి జూలై 1న పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేక వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని, ప్రత్యేకించి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఆర్థికంగా బలహీన వర్గాల మా శాఖ నుంచి మా రెవెన్యూ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చామని చెప్పి చెప్తున్నారండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వచ్చేసి ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 46,148 మంది లబ్ధిదారులకు జూలై 1వ తేదీన 21.20 కోట్లు పంపిణీ చేయబోతున్నట్లు, అంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ కూడా పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేయబోతున్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పేశారండి. దీంతో పాటుగా సైనిక్ వెల్ఫేర్ పింఛన్లు, హెచ్ఐవి బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసీమియా, హిమోఫోలియా, అవయ మార్పిడి పొందినటువంటి వాళ్ళు, పక్షవాత బాధితులు తదితర వివిధ వర్గాలు కూడా లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, మీరు మెడికల్ పెన్షన్స్ కనుక దరఖాస్తులు చేసుకొని కనుక ఉన్నట్లయితే అవి కూడా యాడ్ అయ్యాయని చెప్తున్నారనమాట. అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసీమియా, హిమోఫోలియా,
అవయవ మార్పిడి పొందినటువంటి వాళ్ళు, పక్షవాతం బాధితులు వీరు కూడా యాడ్ చేశారనమాట. అంటే ఇక్కడ కేవలము 46,148 మంది బ్రాహ్మణ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకే కాకుండా సో వీరిల్లో మెడికల్ పెన్షన్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. జిల్లాల వారీగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో అధిక సంఖ్యలో బ్రాహ్మణ పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారని చెప్పి ఇక్కడ తెలియజేశారనమాట. సో కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద మనకి ఇప్పుడు బ్రాహ్మణ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా పెన్షన్లు అనేవి ఇక్కడ శాంక్షన్ అయినట్లయితే తెలుస్తుంది. వీరిలోనే ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన మెడికల్ పెన్షన్లు కూడా ఇక్కడ శాంక్షన్ అయినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ప్రభుత్వం ఏం చెప్పింది, మెడికల్ పెన్షన్స్ కూడా మేము ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తామని చెప్పారు. అందులో భాగంగానే మనకు ఈ జూలై నెలలో వచ్చేసి బ్రాహ్మణ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా పెన్షన్లు అనేటివి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇలా కాకుండా సో ఒకేసారి కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదలవుతాయి, మనం రీసెంట్గా విన్నాం జూన్ 12న అయితే సో వితంతువులకు సంబంధించి 1,50,000 పెన్షన్లు వస్తాయని చెప్పి విన్నాము. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు 2,20,000 మందిని అయితే మేము గుర్తించామని చెప్పి అయితే సో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ 2,20,000 మంది కూడా వితంతువులు అనే వాళ్ళు ఉన్నారనమాట. సో వీరికి సంబంధించి కూడా మేము 1-2 నెలల్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు. అయితే ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటే దాని మీద ఇంకా కూడా క్లారిటీ అయితే లేదు, త్వరలోనే వస్తుంది. వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ జూలై నెలలో 46,148 కొత్త పెన్షన్లు అనేటివి మంజూరు అయితే అయ్యాయి. వారికి సంబంధించి 21,20,00,000 అయితే ఇస్తున్నట్లు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మంత్రి గారు అయితే అందించారనమాట. సో ఈ విధంగా ఈ పెన్షన్లు మాత్రమే అవకాశం అనేది ఇచ్చారు. కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి కొత్తవి రావాలండి. ఎందుకంటే సో పాత అప్లికేషన్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయం పేరు మీద అయితే ఉన్నాయన్నమాట. సో ఇక మీద జరిగేటువంటి ప్రతిదీ కూడా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనే హెడ్లైన్స్తో ఉన్నటువంటి అప్లికేషన్స్ మీద జరగాలని చెప్పి రీసెంట్గా మన యొక్క ఏపీ ప్రభుత్వం జీవో కూడా పాస్ చేసింది. కాబట్టి కొత్త పెన్షన్లకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది రావాలి. అంటే ఈ యొక్క పెన్షన్లకే కాకుండా ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ అప్లికేషన్సే కాకుండా అప్లికేషన్స్ అనేవి రావాలన్నమాట. ఓకేనా. సో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరు మీద ఉన్నటువంటి అప్లికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫస్ట్. అందులో భాగంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ సో ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అదేవిధంగా పెన్షన్ రకాన్ని బట్టి దానికి మీరు ప్రూఫ్గా పెట్టేటువంటి డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఈ యొక్క వితంతువులకే అప్లై చేస్తున్నారు అనుకోండి. సో వారికి సంబంధించినటువంటి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్, లేదా వికలాంగులు, దివ్యాంగులు అప్లై చేస్తున్నట్లయితే సాధారణ సర్టిఫికేట్, మెడికల్ పెన్షన్స్కి మెడికల్ సర్టిఫికేట్స్, ఈ విధంగా అయితే సో పెన్షన్ రకాన్ని బట్టి ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా జూలై 1వ తేదీన ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో 46,148 కొత్త పెన్షన్లు అనేవి యాడ్ అయితే వస్తున్నాయన్నమాట. సో కాబట్టి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి అయితే విడుదలైతే వస్తున్నాయండి. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మీరు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అయితే అయ్యి ఉందన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఓకేనా. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.